హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 11 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలోని అలీపూర్లోని పెయింట్స్ కెమికల్ గౌడ్లోనే ఈ మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే 22 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. అర్ధరాత్రి తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు ఎగిసిపడడంతో ఫ్యాక్టరీ పక్కనే ఉన్న పలు నివాసాల గోడలు దెబ్బతిన్నాయి. మృతదేహాలను మార్చిడికి తరలించారు. వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ జనావాసాల మధ్య ఉండడంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మెట్ల మార్గం నుంచి మంటల వ్యాప్తి చెందడంతో లోపల ఉన్న కార్మికులు తప్పించుకోలేకపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇక పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేసి మంటల వ్యాప్తికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఫైర్ సర్వీసు అతుల్ గార్డ్ వివరాల ప్రకారం మరో 2 వ్యక్తులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నారని తెలిపారు. అయితే ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి సుమిత్ భరద్వాజ్ మాట్లాడుతూ గురువారం సాయంత్రం 5:30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. పేలుడు శబ్దం విని అందరూ ఇక్కడికి చేరుకున్నామని, మేము మంటలను ఆర్పడానికి ప్రయత్నించే సమయంలో తొలుత 7 నుంచి 8 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు ప్రారంభించాయని, అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆ తర్వాత మరికొన్ని అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయని తెలిపారు.